వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్ ఛానల్. ఈరోజు మన ప్రముఖమైనటువంటి బీబీజే ఆణిముత్యం గంజాల శ్రీనివాసరావు గారిని కలవడానికి వచ్చేసామండి. గంజాల శ్రీనివాసరావు గారు మరి ఏలూరు జిల్లా మండవల్లి గ్రామంలో మరి ఎంతో పోరాటాలు చేస్తూ ఎన్నో ఉద్యమాలు చేస్తూ పేద ప్రజల కోసం అనునిత్యం సహాయాలు అందిస్తూ మంచి ఒక జాతి నాయకుడిగా నిలబడ్డారు. అటువంటి వ్యక్తిని ఈరోజు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే సార్. నమస్తే అండి. ఎంఎస్ న్యూస్ ఛానల్ వారికి, అదేవిధంగా బీబీసీ వ్యవస్థాపకులకి, మూర్తి కృష్ణ గారికి నా హృదయపూర్వక థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. గంజాల శ్రీనివాసరావు గారు, మీరు మీ బాల్యం గురించి, మీ తల్లిదండ్రుల గురించి కొద్దిగా కొన్ని విషయాలు మాతో పంచుకోగలుగుతారా? ఎంఎస్ న్యూస్ ఛానల్ మూర్తి కృష్ణ గారికి మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు గంజాయి శ్రీనివాసరావు. మా నాన్నగారి పేరు గంజాయి నాగభూషణం, మా అమ్మగారి పేరు గంజాయి వీరమ్మ. మేము పుట్టింది పెరిగింది పులివాడ ప్రాంతంలో. నేను చదువుకున్నది కూడా ఇక్కడే కరీంనగర్ మేతూరు దగ్గర చదువుకున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం మరి మండవల్లి అనేటువంటి ప్రాంతానికి నేను వెళ్ళడం జరిగింది. అక్కడ నా కుటుంబ వ్యవస్థని నడిపించుకుంటూ మరి అనేక విధాలుగా అనేకమైన కష్టాలు పడుతూ, శ్రమలు పడుతూ, ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో మన కులం గురించి తెలిసినప్పుడు మన కులంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు. చెప్పండి సార్, మీరు మండవల్లి గ్రామంలో మన బీబీజే జాతి కోసం ఎటువంటి సేవలు అందించారో మాతో కొన్ని విషయాలు పంచుకోగలుగుతారా? మన బేడాపురం కులస్తుల కొరకు నేను అనేకమైన కార్యక్రమాలు చేశాను. ఎలా అంటే ప్రభుత్వం నుండి వచ్చేటువంటి అనేకమైన సంక్షేమ పదాలు కావచ్చు, అవి పింఛన్లైనా, ఆరోగ్య రీత్యా మరి ఇబ్బంది పడుతూ కొంతమంది హాస్పిటల్లో అనేక విధాలుగా మరి ఖర్చు పెట్టుకుని ఇబ్బంది పడుతున్నటువంటి వారి విషయంలో సీఎం రిలీఫ్ ఫండ్ గురించి మరి సుమారుగా నేను చాలామందికి ఆ సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించడం జరిగింది. ఎమ్మెల్యే గారు సహకారంతో మన బేడాపురం కులస్తులందరినీ ఆ యొక్క ఇబ్బంది పడుతున్నట్టు వారిని తీసుకుని వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ అంతా స్వీకరించి వాళ్ళకి మేలు జరిగే విధంగా అనేకమైన కార్యక్రమాలు నేను చేశాను. కరోనా టైంలో మరి నాకు వంతుగా ఆ సహాయ సహకారాలు కూడా మరి మన కులానికి అందించడం జరిగింది. అదేవిధంగా ఇంకా అనేకమైన కార్యక్రమాలు మన బేడాపురం కులస్తులకి తెలియనటువంటి విషయాలు ఏది ఉన్నా గవర్నమెంట్ నుంచి రాజకీయ పరంగా మేలు జరగడానికి, మేలు చేయడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి వారికి అనేకమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. చెప్పండి సార్, మరి ఈ యొక్క బీబీజే జాతికి ఒక సంఘం అనేది నిర్మించారని తెలిసింది మాకు. ఆ యొక్క సంఘం పేరేమిటి? ఆ సంఘానికి మీరు నిర్మించడానికి గల కారణాలు, ఉద్దేశ్యాలు, మీరు సాధించిన విజయాలు, చేసిన పోరాటాలు మాతో చెప్పగలుగుతారా? సార్, మీరు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం నేను చెప్తాను. ఎందుకంటే మన కుల వ్యవస్థలో ఉన్నటువంటి ఇబ్బందులు నేను చూశాను. ఎలాంటి ఇబ్బంది అంటే, మొదటగా మా సంఘాన్ని పేరు నేను చెప్తాను. మేము సంఘం నిర్మించడానికి కారణాలు తర్వాత చెప్తాను. మా సంఘం పేరు ఏపీ బేడ బుడగ సంఘం కుల సంక్షేమ సేవా సంఘం. ఈ సంఘానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనేటువంటి నేను, నా పేరు గంజాల శ్రీనివాసరావు. గంజాల శ్రీనివాసరావు అని నేను ఈ సంఘాన్ని స్థాపించడానికి కారణం, ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన కులంలో అనేక మంది 10th క్లాస్ వరకు చదువుకుని ఆ 10th క్లాసు ఇంకా పై చదువులకు వెళ్ళలేక పడుతున్నటువంటి ఇబ్బందులు చూశాను. రెండోదిగా ఇంటర్మీడియట్ చదువుకుని పై చదువులకు వెళ్ళలేక, డిగ్రీ చదువుకుని ఇంజనీరింగ్ చేసి ఉద్యోగాలు లేక, అనేక మంది కుల సర్టిఫికేట్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ నేను కళ్ళారా చూసి ఈ సంఘాన్ని స్థాపించాలనేటువంటి ఆలోచన వచ్చింది. ఎందుకంటే నా 2 పిల్లలకు కూడా మరి కానిస్టేబుల్ పోస్టులు వచ్చి రీసెంట్గా సర్టిఫికేట్ లేదని చెప్పి ఆ యొక్క ఉద్యోగాలు పోవడం జరిగింది. ఒకటి. రెండోది ఏంటంటే
కడప జిల్లాలో ఒక వ్యక్తి మంచి చదువుకుని ఉద్యోగాలు రావట్లేదు, ఈ కులంలో ఎందుకు పుట్టామా, ఈ కులం మనం సర్టిఫికేట్లు ఇవ్వదు, కుల సర్టిఫికేట్ రావు అనేటువంటి ఆలోచనతో మరి ఆత్మహత్య అంటే ట్రైన్ కింద పడి చనిపోయినటువంటి వ్యక్తిని నేను చూశాను. ఇలా అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి మన కులంలో చదువుకున్నటువంటి వ్యక్తులు బిడ్డలు అనేక మంది నష్టపోవడాన్ని బట్టి నేను చూసి నేను నాయకులతో అనేక మంది నాయకుల్ని ఉన్నారు కదా, వాళ్ళు చేస్తారులే, వాళ్ళు తీసుకొస్తారులే కులం అనుకుంటూనే కొన్ని సంవత్సరాలు కాలయాపన చేయడం జరిగింది. తర్వాత ఈ కులంలో ఉన్నటువంటి నాయకులు ఎటువంటి పరిస్థితిలోకి వచ్చేసారంటే, ఒక ఆయన అంటాడు తెలంగాణ నుండి మైగ్రేషన్ తెచ్చుకుంటే ఆ మైగ్రేషన్ వల్ల చాలు మన కులంలో మనకి ఇబ్బందులు ఉండవు అనేటువంటి ఒక ఆయన చెప్తాడు. ఇలాగా మన కులంలో ఉన్నటువంటి బిడ్డలు చదువుకుని అయిపోయి మళ్ళీ వ్యాపారాలు చేసుకుని మళ్ళా వివాహాలు చేసుకుని కుటుంబ వ్యవస్థని నడిపించుకుంటూ అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి వారి విషయంలో నేను చూసి మన పొలంలో చదువుకుని ఆఫీసర్స్ ఎందుకు అవ్వకూడదు, కలెక్టర్ ఎందుకు అవ్వకూడదు, మరి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు ఎందుకు చేయకూడదు అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక ఆ విధంగా మేము సంఘాన్ని స్థాపించి మా ఉద్దేశం ఏంటంటే, మా ఉద్దేశము ప్రతి గ్రామంలో ఉన్నటువంటి బేడ బుర్ర సంఘం కులస్తులందరికీ కూడా సర్టిఫికెట్ రావాలి, ప్రధానమైన అవసరం. ప్రతి కుటుంబంలో చదువుకునేటువంటి వ్యక్తులు గొప్ప చదువుకోవాలి. మూడవది ఏంటంటే, ప్రతి కుటుంబంలో మన కులాన్ని గురించి అవగాహన కలిగి స్వయశక్తులుగా వాళ్ళే సర్టిఫికెట్ తెచ్చుకునేటువంటి విధంగా చేయాలనేటువంటి ఉద్దేశం మాది. ఇంకా మన యొక్క జాతి వరకు చేస్తున్నటువంటి ఈ పని మా ఉద్దేశం మీకు చెప్పాము, మన నిర్ణయాలు మీకు చెప్పాము. ఎందుకంటే ప్రతి కుటుంబం కూడా, మన జాతిలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా ఢిల్లీలో ఉన్నటువంటి ఫైల్ గురించి మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆ ఢిల్లీలో ఉన్నటువంటి ఫైల్ని ఏ విధంగా అక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బందులు చూసి అక్కడ ఎందుకని మన ఫైల్ ఆగుతుంది, మన ఫైల్ని ఇంతవరకు ఏ విధంగా ఒకసారి రాష్ట్ర గవర్నమెంట్కి రావటం, మరలా రాష్ట్ర గవర్నమెంట్ ఢిల్లీకి పంపించడం, మళ్ళీ ఢిల్లీ నుంచి రాష్ట్ర గవర్నమెంట్కి రావడం, రాష్ట్ర గవర్నమెంట్ నుంచి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళటం, ఇలాంటి మరి 1, 2, 3 సార్లు అయిపోయింది. కాబట్టి ఇక్కడి నుంచి చేయవలసింది ఏంటంటే, మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆ ఢిల్లీలో ఉన్నటువంటి ఫైలు ఏ విధంగా ఉంది, దాని గురించి మేము ఎలా అయితే ఆ కులాన్ని సాధించుకోగలం, అక్కడ ఎందుకు అవుతుంది, దాని విషయాలన్నీ కూడా లోతుగా మేము పరిశీలన చేసి దాన్ని త్వరలోనే మన కులానికి న్యాయం జరిగే విధంగా తీసుకొస్తాకి మేము సిద్ధంగా ఉన్నామని మీకు తెలియపరుస్తున్నాం. చెప్పండి సార్, మీరు మీ సంక్షేమ సేవా సంఘం పెట్టిన తర్వాత ఏమేమి పోరాటాలు కానీ, ఉద్యమాలు కానీ, మీటింగ్లు కానీ కండక్ట్ చేశారు చెప్పగలుగుతారా మాకు? ప్రతి మంత్రి గారిని కలవడం జరిగింది, ప్రతి ఎమ్మెల్యేని కలవడం జరిగింది, ప్రతి ఎంపీని కూడా కలవడం జరిగింది, సీఎం గారి దగ్గరికి 4 సార్లు మేము వెళ్ళడం జరిగింది. ఇలా మరి సెక్రటరియట్లో ఉన్నటువంటి ప్రతి ఆఫీసర్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ, మరి ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, ఇలా అనేక మంది మేము కలవడం జరిగింది. ఎక్కడ చూసినా జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిస్థితులన్నీ మేము చూసి అనేకమైనటువంటి పోరాటాలు చేసుకుంటూ వచ్చాం. మేము ధనాన్ని వెచ్చించాం, అదేవిధంగా సమయాన్ని వెచ్చించాం. మన కులం బాగుపడాలి, మన కులానికి సర్టిఫికేట్ తేవాలి, మన కులంలో అందరూ కూడా ప్రయోజకులు అవ్వాలనేటువంటి మా ఉద్దేశంతో మేము అనేకమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగనే మరి మా సంఘం తరఫున సంఘ నియమ నిబంధనల ప్రకారం ప్రతి జిల్లాకి యూనిట్గా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటూ జిల్లా సంఘం అదేవిధంగా నాయకత్వాన్ని వహిస్తూ నాయకత్వాన్ని తయారు చేస్తూ మరి ఏలూరు జిల్లా ఇలా అనేకమైన కార్యక్రమాలు అన్ని జిల్లాలు వెళ్తూ అనేక మందిని మేము చైతన్యపరుస్తున్నాం. ఎందుకంటే మన కులంలో మేమే నాయకులు అనేది లేదు. ప్రతి గ్రామంలో నాయకత్వాన్ని వహించి మన కులాన్ని మనమే సాధించుకోవాలనే ఉద్దేశం ప్రధానమైన అవసరం అది. ఆ మీటింగుల్లో మరి ఏరంకిలాకు గ్రామం, ఐడుముక్కల మండలం ఏరంకిలాకు గ్రామంలో మరి అక్కడ మా సంఘం తరఫున జిల్లా ప్రెసిడెంట్గా మోతి రామప్రసాద్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా మరి రాష్ట్ర
ఆ సంఘానికి సలహాదారుడిగా మోతే పెద్ద సుబ్బారావు గారిని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా కొంతమందిని మరి ఎన్నుకుని వారందరినీ కూడా చైతన్యపరిచి వారందరూ కూడా మన సంఘం కొరకు లేదా మన కులం కొరకు పనిచేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంఘం స్థాపించే ముందు అనేకమైన గ్రామాల్లో ఫోన్ చేసినప్పుడు అనేక మంది వచ్చారు. వచ్చిన తర్వాత మొదటగా కప్పిరి నాగి గారి ఇంటి దగ్గర ఈ సంఘం పురుడు పోసుకోవడం జరిగింది. మంటాడ గ్రామంలో, పైడిముక్కల మండలంలో మంటాడ గ్రామంలో మరి అక్కడ స్థాపించడం జరిగింది. ఆ యొక్క సంఘం స్థాపించే విషయంలో మరి అనేకమైన సలహాలు సూచనలు మాకు కొండపల్లి దుర్గారావు గారు కూడా అందించడం జరిగింది. ఆ విధంగా మా యొక్క సంఘాన్ని ముందుకు తీసుకెళ్తూ మన యొక్క జాతి ప్రయోజనాలు బాగుపడాలని, కుల సర్టిఫికెట్ ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బొడుగ జంగ జాతికి ఒక పెద్ద గొడ్డలి పెట్టు 144 జీవో. ఆ 144 జీవో అసలు ఎందుకని 144 జీవో వచ్చింది, దానికి గల కారణాలు ఏమైనా ముఖ్య ఉద్దేశాలు 2 విషయాలు చెప్పగలుగుతారా? సార్, మీరు అడిగినటువంటి ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను. ఆ సమాధానం ఏంటంటే 1931 సంవత్సరంలోనే బ్రిటిష్ పరిపాలన జరుగుతున్నటువంటి సందర్భంలో మన కులం 1931లోనే కుల లెక్కల ప్రకారంగా నమోదు చేయడం జరిగింది. షెడ్యూల్ కులాల్లో మన కులాన్ని 1931 సంవత్సరంలోనే పొందుపరచడం జరిగింది. తర్వాత 1935 సంవత్సరంలో కేంద్రంలో చట్టం చేయడం జరిగింది. ఏది మన బ్రిటిష్ పరిపాలన. తర్వాత 1956 సంవత్సరం నుండి మనం సర్టిఫికేట్లు తీసుకోవడానికి అర్హులైనటువంటి వారు ఉన్నాం. 1956 సంవత్సరం నుండి మనం సర్టిఫికేట్లు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ మన కులంలో ఉన్నటువంటి అవగాహన లోపం బట్టి, అవగాహన లేకపోవడాన్ని బట్టి, ఏ కులం తెలియనటువంటి పరిస్థితులు ఉండటాన్ని బట్టి ఆ కులం అనే సర్టిఫికెట్ అవసరం లేదని అనేక మంది తీసుకోకుండా ఉండటం జరిగింది. 56 నుండి 1976 వరకు, 76 నుండి 2002 వరకు కూడా మనం సర్టిఫికేట్ తీసుకుంటూనే ఉన్నాం. అవసరం వచ్చినటువంటి వాళ్ళకి సర్టిఫికేట్ తీసుకుంటున్నాం. 2002లో జరిగినటువంటి మన కులానికి అన్యాయం ఏంటంటే, కొంతమంది ఇతర కులస్తులు మన కులం ఇక్కడ లేదని, తెలంగాణలోనే ఉన్నారు, ఈ ఆంధ్రప్రదేశ్లో లేరని చెప్పి ఇక్కడ రాతపూర్వకంగా రికార్డులు తయారు చేసి కేంద్రానికి పంపించడం వల్ల మనకు జరిగినటువంటి గొప్ప అన్యాయము. అక్కడ రాష్ట్ర గవర్నమెంటు చేయవలసింది ఏంటంటే, పేపర్ ప్రకటన వాళ్ళు లేదు, మన కుల నాయకులకన్నా తెలియపరచాలి. ఆ రెండు చేయకపోవటాన్ని బట్టి, మన కులంలో చదువుకునే వాళ్ళు లేకపోవటాన్ని బట్టి జరిగినటువంటి మొట్టమొదట అన్యాయము. ఆ అన్యాయము తర్వాత సర్టిఫికేట్లు తీసుకుంటూనే ఉన్నప్పుడు మరి మన కులం కానటువంటి జంగం కులానికి సంబంధించిన వ్యక్తి మన బేడా బుడగ సంఘం కులాన్ని సర్టిఫికేట్ తీసుకుని ఉద్యోగం చేయడం వల్ల అది అధికారులు గుర్తిరిగి దారా సాంబయ్య అనేటువంటి వ్యక్తి మన కులం మీద, ఇక్కడ బేడా బుడగం కులస్తులు లేనప్పటికీ ఆ యొక్క కుల సర్టిఫికెట్ జంగం కులం అనేటువంటి వ్యక్తి తీసుకున్నాడు. కాబట్టి ఇది నిలుపుదల చేయాలని గవర్నమెంట్కి సిఫారసు చేయడం వల్ల అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, మన కుల నాయకులను కానీ మరి పేపర్ ప్రకటన కానీ ఏమీ లేకుండా 144 అంటే 144 జీవో తీసుకురావడం జరిగింది. అక్కడ నుండి మన కులంలో ఉన్నటువంటి ఇబ్బందులు మొదలైనాయి. చెప్పండి సార్, మరి ఈ విధంగా మీరు ఉన్నప్పటికీ బీబీజే జాతి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ మరి లేదని మీకు జీవో 144 జీవో ఇచ్చారు కదా. ఆ జీవో ఇచ్చినప్పుడు మీరేమైనా మరి మీకోసం మీరు పోరాటాలు చేసే ఉంటారు. మా పోరాటం చేసినప్పుడు మీకు ఏమైనా కమిషన్లు ఏమైనా వేశారా? ఆ కమిషన్లు ఏమైనా తేల్చినాయి? మీరు బీబీజే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారని తేల్చినాయా, లేరని తేల్చినాయా? సార్, మంచి క్వశ్చన్ వేశారు. ఈ క్వశ్చన్కి నేను జవాబు చెప్తాను. ఎందుకంటే ఉషామీర కమిషను, అదేవిధంగా ఇంకా ఈ మధ్య కాలంలో హనుమాన్ కమిషను
జేసీ శర్మ గారు కమిషన్ కూడా వేయడం జరిగింది. ఈ ఎన్ని కమిషన్లు వేసినా ప్రతి కమిషన్లో ఏపీ బేడా పొడుగు సంఘం కులస్తులు అనేటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పడం జరిగింది, కానీ లేరని ఎక్కడ కూడా చెప్పలేదు. అయినప్పుడు కూడా మన కులంలో మన సర్టిఫికేట్లు రావట్లేదు అనే దాని గురించి మేము మా యొక్క పోరాటం చేసినప్పుడు ఇట్లా జేసీ శర్మ గారు కమిషన్ కూడా వేయడం జరిగింది. ఇట్లా 1, 2, 3 కమిషన్లు వేసిన తర్వాత కూడా ఏ కమిషన్ అయినా సరే బేడా పొడుగు సంఘం కులస్తులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు అని చెప్పింది, కానీ ఎక్కడ కూడా లేరు అనేటువంటి మాట ఎక్కడా కూడా చెప్పలేదు. అయితే ఈ ప్రభుత్వాల్లో ఉన్నటువంటి సరైనటువంటి నిర్ణయం లేక అవగాహన లేక ఈ ప్రభుత్వాల్లో మన కులానికి రానికుండా అడ్డుపడేటువంటి కులాలు కొన్ని ఉండి మన కులానికి జరుగుతున్నటువంటి అన్యాయం అంతా ఇంత కాదు. దాని గురించి మేము ఎంతగానో సరే ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్యాయం అనేది మేము గుర్తించిన తర్వాత అనేకమైన సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. సార్, ఒక్కడు మా కులం కానటువంటి వ్యక్తి మా సర్టిఫికేట్ తీసుకుంటే తనని శిక్షించి మాకు మేలు చేయాలి, కానీ మా అందరికి పట్టుకోవడం ఎంతవరకు న్యాయము, మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గురించి మేము ప్రశ్నించడం జరిగింది. మరి తినేటువంటి ఆహారంలో మొన్ను పోసినట్లుగా ప్రభుత్వాలు మాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా మేము తినేటువంటి ఆహారంలో ఏదో పురుగు పడిందని, ఏదో వేరే జాతి వాడు వచ్చి ఆ సర్టిఫికెట్ తీసుకున్నాడని, మరి మా పట్టుకోవటం అంతవరకు న్యాయం సార్, గమనించండి. ఎందుకంటే ఆ యొక్క పురుగు అనేటువంటిది వేరే కులస్తున్నది, అతన్ని అరికట్టాలి, అతన్ని శిక్షించాలి. అంతేగాని మా కులానికి అన్యాయం చేయడం అనేది కరెక్ట్ కాదని మా ఉద్దేశం. చెప్పండి సార్, మరి మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ లేదంటున్నారు, మరి ఇప్పుడు ఇచ్చే ప్రభుత్వ ప్రతి పథకానికి క్యాస్ట్ సర్టిఫికేట్ మరి కావాలి కదా, మరి ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ లేకుండా మీరు ఈ యొక్క సంక్షేమ పథకాలు ఏ విధంగా మీరు పొందుతున్నారు, అసలు పొందుతున్నారా లేదా, దాని గురించి మీ నిర్ణయం ఏమిటి? సార్, మంచి క్వశ్చన్ వేయడం జరిగింది. దాని గురించి మా పోరాటం. ఎందుకంటే ప్రభుత్వం కుల సర్టిఫికేట్ గాను సంక్షేమ పథకాలకి లింక్ పెట్టడం జరిగింది. దానివల్ల చదువుకునే పిల్లలు అడ్మిషన్ చేర్చుకోవడానికి కూడా ఆటంకం జరుగుతుంది, సర్టిఫికేట్ లేకపోవడాన్ని బట్టి. అదేవిధంగా ఒంటరి మహిళలు, వితంతు పింఛన్లు, ఇంకా అనేకమైన సంక్షేమ ఫలాలు మా కులానికి, మా జాతికి ఎక్కడా అందట్లేదు. మరి ప్రభుత్వంలో మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాకు ఎంత అన్యాయం జరుగుతుందంటే మేము చాలా కన్నీటి ఇదవుతుంది మాకు. ఎందుకంటే ఇక్కడ మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, లేకపోతే మేము ఎక్కడన్నా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చామా? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మా పరిస్థితి ఎలాగుందంటే అక్రమంగా ఏ పాకిస్తాన్ నుంచో లేకపోతే ఇంకో చైనాలోకి అక్రమంగా వెళ్ళేటువంటి ఆ యొక్క పరిస్థితుల్లాగా మాకు గమనిస్తుంది. మా పరిస్థితులు అలా ఉన్నాయి. ఎందుకంటే మా పరిస్థితులు ఇక్కడ ఆధార్ కార్డు ఉండి, రేషన్ కార్డు ఉండి, మరి ఓటర్ ఐడియా ఉండి, ఈ ఆంధ్రప్రదేశ్ పౌరులుగా మేము ఉన్నప్పటికీ మా కులానికి, మా జాతికి జరుగుతున్న అన్యాయము చాలా ఘోరమైనటువంటిది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ ఫలం అనేది ఏమీ లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. పెన్షన్లు రావట్లేదు, చదువులకి సంబంధించినటువంటి అడ్మిషన్లు తీసుకోవట్లేదు, ఉద్యోగాలు లేవు, పై చదువులకు చదువుకోవడానికి లేదు, వచ్చేటువంటి పథకాలు ఏది కూడా రావట్లేదు. మరి మా కులం ఏ అన్యాయం చేసింది, మేము ఇంత బాధపడటానికి కారణం ఏంటి అని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం సార్. చెప్పండి శ్రీనివాసరావు గారు, మరి మీకు ఎంతమంది పిల్లలు, మరి క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే మీరు చదివించారా, చదివించలేదా, వాళ్ళు ఏం చేస్తున్నారు, మాకు 2 విషయాలు చెప్పగలుగుతారా మీ బిడ్డల గురించి? సార్, నాకు 3 కుమారులు, 2 అబ్బాయిలు. నేను మా 3 పిల్లలు కూడా చదువుకోమని చెప్పి వారిని చదివించాలని ఎంతో పట్టుదలతో వారు కూడా చక్కగా చదువుకోవడం జరిగింది.
బీటెక్ చదవడం జరిగింది. అందులో రెండో కుమారుడికి ఈ క్యాస్ట్ కొంచెం ఇబ్బంది కలిగి సర్టిఫికెట్ తెచ్చుకోమని, లేకపోతే నీ చదువు మధ్యలో ఆగిపోతుందని చెప్పడం వల్ల అప్పుడు మేము హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టుకి వెళ్ళి సర్టిఫికెట్ మొత్తం స్టే అనేటువంటిది తీసుకురావడం, ఆ చదువుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ 4 సంవత్సరాలు చదువుకోవడం కూడా జరిగింది. మా అబ్బాయిలు పెద్ద పెద్ద కాలేజీల్లో మరి చదువుకుని మరి వారు సాఫ్ట్వేర్ లేదా వేరే వేరే ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే కుల సర్టిఫికెట్ లేక మొన్న రీసెంట్గా కానిస్టేబుల్ పోస్టులు పోయినాయి, గవర్నమెంట్ కానిస్టేబుల్ పోస్టులు పోయింది, రాలేదు. కాబట్టి నా పిల్లలకు కలిగినటువంటి ఇలాంటి పరిస్థితులు ఇంక ఎవరికి కలగకూడదని నా ముఖ్య ఉద్దేశం. చివరిగా మీరు మొన్న ఢిల్లీ వెళ్ళారని తెలిసింది. మరి ఎలా వెళ్ళగలిగారు? అక్కడ వెళ్ళిన తర్వాత ఎవరెవరిని కలిశారు? మీరు ఏ విధంగా సాధించారో విజయం అనేది మాకు 2 విషయాల్లో మీ యొక్క అక్కడ జరిగిన సన్నివేశాలు మాకు వివరించగలుగుతారా? మేము ఢిల్లీ వెళ్ళినటువంటి కార్యక్రమం గురించి మరి 2 మాటలతో చెప్తాను. ఎందుకంటే మేము ఢిల్లీ వెళ్ళడానికి మా సంఘంలో ఉన్నటువంటి ప్రముఖులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరంటే కొండపల్లి దుర్గారావు గారు, మోతే భీక్షణ్ గారు, మరి కప్రి నాయక్ గారు, మరి పరమేశ్వర సుబ్బారావు గారు, మోతే రామప్రసాద్ గారు, మరి భక్తి రుద్రరావు గారు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది ప్రముఖులు, మా సంఘంలో ఉన్నటువంటి నాయకులు, వాళ్ళందరూ కూడా ప్రోత్సహించి మమ్మల్ని ఆ ఢిల్లీలో ఉన్నటువంటి ఆ ఫైళ్ళ గురించి వెళ్ళమని చెప్పినప్పుడు వారందరూ బట్టి ముందుగా నేను అభినందిస్తున్నాను. తర్వాత జరిగినటువంటి సంగతి ఏంటంటే, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కామినేని శ్రీనివాస్ గారు, మాజీ మంత్రివర్యులు, వారికి మన కుల వ్యవస్థ గురించి, కులంలో పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి మేము అనేక సార్లు మేము చెప్పినప్పుడు వారు చెప్పినటువంటి మాట అంటే, మీరు ఢిల్లీ వెళ్ళండి, అక్కడ ఒక వ్యక్తిని ఏర్పాటు చేస్తున్నాను, అసలు మీ ఫైలు ఎక్కడుంది, ఆర్జీఐ అటువంటి ఆర్జీఐ దాంట్లో ఉన్నటువంటి ఆ ఫైల్ గురించి మీరు వెళ్ళండి, నేను మీకు అక్కడ రికమెండ్ చేస్తానని చెప్పినప్పుడు వారిని బట్టి నేను అభినందిస్తాను. ఆ విధంగా మేము ఢిల్లీ వెళ్ళడం జరిగింది. 3వ తారీఖు మరి ఆదివారం నాడు మేము వెళ్ళాం. కామినేని శ్రీనివాసరావు గారు బీజేపీ ఎమ్మెల్యే గారి ద్వారా వెళ్ళారా? కామినేని శ్రీనివాస్ గారు బీజేపీ ఎమ్మెల్యే గారి ద్వారా వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ చైతన్య గారు అని మరి ముఖ్య పర్సన్, ఆయన మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లారంటే పిఎస్ మోహన్ గారు. పిఎస్ మోహన్ గారు అంటే ఆయన కేరళ సెంట్రల్ ఎంపీ, 4 సార్లు ఎంపీగా గెలిచాడు, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన. మరి ఆయన దగ్గరికి మేము వెళ్ళినప్పుడు తెలుగు కూడా ధారాళంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆయన దగ్గరికి మేము వెళ్ళి మన కుల విషయం అంతా కూడా మరి 1 గంట సేపు వారితో మేము చర్చించినప్పుడు వారు చెప్పింది ఏంటంటే, మీ కులం ఇంత ఇబ్బంది పడుతుందంటే ఇంతవరకు ఎవరు ఏ నాయకులు కూడా నా దగ్గరికి, నా దృష్టికి తీసుకురాలేదు. మీ ఫైలు ఆర్జీఐలో ఉందని చెప్పి మీరు చెప్తున్నారు కాబట్టి ఆర్జీఐ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ముఖ్య మరి ఉద్యోగస్తులు ఉన్నటువంటి ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వారందరినీ నేను సంప్రదించి మీ ఫైల్ గురించి మీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎంపీలు కొంతమందిని సంతకాలు పెట్టించి మీరు త్వరగా మీకు న్యాయం జరిగే విధంగా నేను చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. తర్వాత పార్లమెంటు సెక్రటరీకి సంబంధించినటువంటి ఆ యొక్క సెక్రటరీ సంబంధించినటువంటి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళడానికి అక్కడ 3 చెక్ పోస్టులు అంటే 3 చెక్కింగ్లు దాటి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. దానికి పిఎస్ మోహన్ గారు కూడా మాకు రికమెండేషన్ చేయడం జరిగింది. ఆ రికమెండేషన్ ద్వారా అక్కడికి వెళ్ళి అక్కడ మరి ఇంగ్లీష్లోనూ హిందీలోనూ మన కుల ప్రస్తావన తీసుకొచ్చి వారితో మాట్లాడినప్పుడు వారు కూడా మరి ఎస్ఐకి సంబంధించినటువంటి మహిళా ఉద్యోగి విధంగా పిఎస్ మోహన్ గారిని కలిసినప్పుడు, పిఎస్ మోహన్ గారు అంటే ఆయన సెంట్రల్లో ఎంపీ, అదేవిధంగా పార్లమెంట్ కమిటీలో ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ఒక చైర్మన్ గారు అన్నమాట. ఆ చైర్మన్ గారి దగ్గరికి మేము వెళ్ళినప్పుడు దీని గురించి, మన కుల వ్యవస్థ గురించి మేము వారితో 1 గంట సేపు ప్రస్తావించినప్పుడు ఆయన చెప్పిన సంగతి ఏంటంటే, మీ ఫైలు పలానా చోట ఉంది కాబట్టి, ఆర్జీఐ అనే డిపార్ట్మెంట్లో ఉంది కాబట్టి, ఈ కులానికి సంబంధించినటువంటి పార్లమెంటు కమిటీ సెక్రటరీ దగ్గరికి మీరు వెళ్ళి అక్కడ వారితో సంప్రదించమని వారు రికమెండ్ చేయడం జరిగింది. దాన్ని బట్టి పిఎస్ మోహన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. అదేవిధంగా ఆ ఆఫీసరు ఉత్తరాఖండ్ నుంచి వచ్చి
ఆఫీసర్గా ఉన్నటువంటి వ్యక్తి లేడీ, అదేవిధంగా మహిళా ఉద్యోగి. ఆవిడ మన కుల నాయకులతో గంట సేపు ప్రస్తావించి మన కులానికి త్వరలోనే 20 రోజులు ప్రాంతం మాకు సమయం ఉండే, ఆ 20 రోజుల సమయంలో పూర్తి డేటాస్ మీకు ఇచ్చి పూర్తి సమాచారం మీకు అందించి మీ కుల వ్యవస్థ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మేము ఎక్కడికక్కడికి సరిచేసి మీకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది సార్. అదే కాకుండా మన నరసరావుపేట ఎంపీ గారు శ్రీకృష్ణ దేవరాయలు గారు కలిసినప్పుడు మన కులం గురించి వారితో మేము మాట్లాడినప్పుడు మరి నాతో పాటు కడమల్లి శ్రీనివాస్ గారు, ఆయన జేఏసీ వ్యవస్థాపకులు, అదేవిధంగా ప్రస్తుతం బాబు గారు రాష్ట్ర జేఏసీ నాయకులు, మనోజ్ శ్రీనివాసరావు గారు జేఏసీ నాయకులు, మరి మా సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి శంకర్ సతీష్ గారు, మేమందరం కూడా కృష్ణదేవరాయలు గారు కూడా కలిసినప్పుడు వారు చెప్పిన మా యొక్క సమాచారం వారు తీసుకుని వెంటనే ఒక లెటర్ తయారు చేశారు. అభిషేక్ గారికి లెటర్ తయారు చేసి ఈ కుల వ్యవస్థ గురించి, కుల సమస్య గురించి ఒకసారి మీతో మేము మాట్లాడాం సార్. మీరు మాట్లాడిన తర్వాత కూడా ఇంత కాలయాపన జరుగుతుంది, దీన్ని త్వరలోనే పరిష్కారం చేయమని ఒక లెటరు మా ముందే తయారు చేసి ఆ యొక్క అభిషేక్ గారికి పంపించడం జరిగింది. ఆ లెటరు మేమేం చేసామంటే మరి ఆ కాపీ ఇవ్వమని మేము అడిగాము. అడిగితే వాటి ఏమన్నారంటే, సార్ ఇది గవర్నమెంట్కి సంబంధించినటువంటి విషయాలు మీ దగ్గర ఉండటం కాదు, కానీ మీరు ఫోటో తీసుకోమన్నారు. అది సెల్లో ఫోటో తీసుకున్నాము, ఆ కాపీ మా దగ్గర ఉంది, అది మేము బయట పెట్టడానికి కుదరదు కాబట్టి అది మేము బయట పెట్టట్లేదు. అదేవిధంగా మరి విజయనగరం ఎంపీ గారు అప్పలనాయుడు గారు కలిసాము. ఇంకా అనేక మంది మరి మా జిల్లా ఏలూరు జిల్లా సంబంధించినటువంటి మహేష్ గారిని కూడా, పుట్ట మహేష్ గారిని కూడా కలవటం జరిగింది ఎంపీ గారిని. అట్లా అనేక మంది ఎంపీలను కలవటం, అదేవిధంగా మరి చైర్మన్ గారు కలవటం, ఇదంతా కూడా మన కులానికి శుభపరిణామం అని నేను భావిస్తూ ఉన్నాను. చివరిగా మన బీబీజే జాతికి మీరిచ్చే ముఖ్యమైనటువంటి సందేశం ఏమైనా ఉందా? ముందు సార్ కృష్ణ గారు మంచి ప్రశ్న ఇవ్వడం జరిగింది. మన బీబీజే జాతి నాకున్న ఆలోచన ఏంటంటే, ఇప్పుడు వరకు కూడా మన బేడా పొడుగు సంఘంలో ఉన్నటువంటి కులంలో ఉన్నటువంటి అనేక మంది పిల్లలు చదువు ఆగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలామందికి మన కుల సర్టిఫికేట్ రాదు, అది ఎవరో సాధించలేరు, ఎందుకు చదువు అని కుల వృత్తులు వగేరా వ్యాపారాలు చేసుకుంటూ అనేక మంది మరి మన కుల వృత్తులకు దిగిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఈ సమాముఖంగా నేను తెలియపరిచేది ఏంటంటే, ఈ ఎంఎస్ న్యూస్ ఛానల్ ద్వారా మరి నేను తెలియపరిచేది ఏంటంటే, ఇంకా కొన్ని రోజుల్లో మంచి శుభవార్త మనం అనబోతున్నాం. మీరందరూ కూడా గుండె మీద చేసుకుని ధైర్యంగా మీ పిల్లల్ని చదివించుకొని మీ పిల్లలు మంచి గవర్నమెంట్ ఉద్యోగస్తులుగాను ఉన్నతమైన స్థాయిలో ఉండాలనేటువంటి నా ఆశ. ఎందుకంటే త్వరలోనే ఆ సమస్యని మీరు క్లియర్ చేసుకుని త్వరలోనే మంచి శుభార్త మీ అందరికీ తెలియపరుస్తాం. ప్రతి గ్రామంలో ఒక చైతన్యాన్ని తీసుకొస్తాం. ప్రతి గ్రామంలో చదువుకునేటువంటి వారిని ప్రోత్సహిస్తాం. ప్రతి చదువుకునేటువంటి వ్యక్తికి మేము వెనకుండి వారికి ముందుకు నడిపించేటువంటి బాధ్యత తీసుకుంటాం. ప్రతి కుటుంబంలో పెద్ద ఆఫీసర్లు అవ్వాలనేది మా ఆశ. ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా చదువుకుని ఉద్యోగాలు చేయాలనేదే మా ఆశ. ప్రతి కుటుంబంలో అందరికి మళ్ళీ అన్ని జాతులకు మళ్ళీ మన కులం కూడా రాజకీయ పరంగా మరి గొప్ప విద్యావేత్తలుగా, పెద్ద ఆఫీసర్లుగా, పెద్ద సర్పంచులుగా మరి అవ్వాలనేటువంటిది మా పూర్తి విశ్వాసం, మా ఆలోచన కూడా. ఎందుకంటే మన జాతి మనుగడ కరువైపోతూ ఉంది. మన జాతి బాగుపడాలి, మన జాతి ప్రయోజకులు అవ్వాలి, మన జాతి ఉన్నతమైన స్థాయిలో ఉండాలి, మన జాతి మరి గొప్ప ఉన్నతమైనటువంటి ఉద్యోగస్తులుగా అవ్వాలనే మా యొక్క ఆశ, మా సంఘం ఉద్దేశం, మా సంఘంలో ఉన్నటువంటి నాయకులు అందరూ ఉద్దేశం కూడా అదే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా త్వరలోనే మంచి వార్త వినబోతున్నారు. మీరు అందరూ గుండె మీద చేసుకుని ధైర్యంగా ఉండండి. ఇప్పుడు వరకు రాదు అనుకుంటూనే కాలయాపన చేశారు. కాబట్టి ఖచ్చితంగా మన కులాన్ని సాధించి సర్టిఫికేట్లో ప్రతి గృహానికి అందజేసేటువంటి బాధ్యతగా తీసుకుంటామని ఈ ఎంఎస్ ఛానల్లో
సమక్షంలో నేను తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. గంజాల శ్రీనివాసరావు గారు మరి ఇప్పటి వరకు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, పోరాటాలు, ఢిల్లీలో వాళ్ళు చేసిన కృషి మన జాతికి ధైర్యం నింపి, ఢిల్లీలో మన క్యాస్ట్ సర్టిఫికేట్ ఎందుకు రావట్లేదో దాన్ని పరిశోధించి దాన్ని ఛేదించి చివరకు విజయం తీసుకొస్తామని, కొన్ని రోజుల్లోనే సాధిస్తామని మనకు తెలియపరుస్తున్నారు. చదువుకునే విద్యార్థులు చదువుకోమన్నారు కాబట్టి మనందరికీ ఇది శుభ పరిణామం. అందరికీ క్యాస్ట్ సర్టిఫికేట్ రావాలని, రిజర్వేషన్ మనం సాధించాలని మా ఎంఎస్ న్యూస్ ఛానల్ ముఖ్యంగా కోరుకుంటా ఉంది. ముఖ్యంగా గంజాయి శ్రీనివాసరావు గారికి మేము ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదం తెలియపరచుకుంటున్నాము. అదేవిధంగా మరి గంజాయి శ్రీనివాసరావు గారు ఎందుకు ప్రత్యేకంగా పొగుడుతున్నామంటే, ఈ ఢిల్లీ వెళ్ళడ కారకుడు గంజాయి శ్రీనివాసరావు గారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు వెళ్ళి మన ఫైల్ని ఛేదించడానికి ఎంతటి కృషి చేసిన గంజాయి శ్రీనివాసరావు గారికి ఇవేమ ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదములు. ఎందుకంటే ఈ ఎంఎస్ న్యూస్ ఛానల్ మన జాతులు ఎవరైనా పోరాడుతున్నారంటే, ఏ ఒక్కరైనా ఎటువంటి వారైనా మా సపోర్టు ఉంటుందని మేము ముఖ్యంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మేలు జరగాలి. మరి 18 సంవత్సరాల నుంచి మన జాతికి వెనకబడిపోయి ఉన్నాం, మరి రిజర్వేషన్ సాధించలేకపోతున్నాం. అసలు కారణం ఏంటి, ఎందుకు, ఎలా అనేది ఛేదించడమే ముఖ్య ఉద్దేశం. ఎవరు చేసినా కూడా మా ఎంఎస్ న్యూస్ ఛానల్ ముందుంటుందని మేము అందరికీ తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు మోతే భిక్షం, ఎంఎస్ న్యూస్ ఛానల్.